హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్జిబిషన్ వీడియో అండి. ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. చాలా చాలా వెరైటీస్ నేను మీకు చూపించబోతున్నాను. ఇది చాలా ఫేమస్ హైదరాబాద్లో. ఎవ్రీ ఇయర్ మేమందరం ఎదురు చూస్తాము ఎప్పుడు ఎగ్జిబిషన్ పడుతుందా అని. ఎందుకంటే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్టాల్స్ అయితే పెడుతుంటారు. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ కోసం అయితే మేము చాలా ఎదురు చూస్తాము. ఎందుకంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా నాతో పాటు వచ్చి ఎగ్జిబిషన్ అంతా చూసేసేయండి. సో వీడియోలో చాలా వెరైటీస్ అయితే పెట్టాను. ఇంకా నేనేం కొన్నానో అది కూడా పెట్టాను లాస్ట్లో. సో వీడియోని లాస్ట్ దాకా తప్పకుండా చూడండి. మేము మెట్రో ఎక్కాము. ఎక్కి గాంధీ భవన్ స్టేషన్లో దిగాలి. నాంపల్లిలో ఉంటుంది కానీ మనం గాంధీ భవన్లోనే దిగాలి. సో మెట్రో ఆప్షన్ అనేది చాలా బెస్ట్. పార్కింగ్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. 2 వీలర్స్ అయితే ఓకే, బట్ కార్లు అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఉంటే మీరు మెట్రోకే వచ్చేసేయండి. ఈ ఎగ్జిబిషన్ అనేది జాన్ 3 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. సో మా ఇంకొక ఫ్రెండ్ రావాలి, అందుకే కాస్త పానీపూరి తినుకుంటా వెయిట్ చేసాము తన కోసము. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ మిస్ అయ్యారండి. మా ఫ్రెండ్ కుమారి, ఇంకొక ఫ్రెండ్ కళ్యాణి, ఇద్దరు ఊరికి వెళ్ళడం రాలేకపోయారు. సో మేమైతే ఎంట్రన్స్ అయిపోయాము. ఇదే గేటు, అజంతా గేట్ అంటారు. సో చలో ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోదామా. గేట్ 2 నుంచి లోపలికి వెళ్ళాము. క్యాష్ ఓన్లీ అంట, ఎందుకంటే నో ఫోన్పే. సో 50 రూపీస్ ఒక్కొక్కరికండి ఎంట్రన్స్ ఫీజు. సో టికెట్ తీసుకొని లోపల చెక్ చేసి పంపిస్తారు. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము. లెఫ్ట్ మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి, లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి అన్నీ. సో అందులోకి వెళ్ళాక మనకి ఎంత టైం అయిపోతుందో తెలియదు కదా, కానీ డ్రెస్సెస్ అయితే ఎంత బాగున్నాయండి. అన్నీ చికెన్ కారీ క్లాత్ వర్క్ అంటారు కదా, చికెన్ వర్క్, కలంకారీ వర్క్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఈ డ్రెస్సెస్ అయితే 350 అండి. ప్యాంటు టాప్ రెండు ఉంటుంది. విత్ చున్నీ అయితే 500కి డ్రెస్ మొత్తం వస్తుంది. కాకపోతే ఫిక్స్డ్ అయితే మనం బార్గింగ్ చేయలేం, కానీ వాళ్ళు చెప్పే రేట్స్ ఏమైనా ఉన్నాయనుకో తప్పకుండా బార్గింగ్ చేయండి. ఇక్కడే మీ బార్గింగ్ ఒక స్కిల్స్ అనేది బయట పెట్టండి. ఏ మొహమాట పడకండి. మీకు ఎంత అది పెట్టాలనుకుంటున్నారో అంత అడగండి, వాళ్ళు తప్పకుండా చూసి ఇస్తారు. ఒక 100 అటు ఇటు చేసనే ఇస్తారు, కానీ మొహమాటం అయితే పడకండి. ఈ ఎగ్జిబిషన్ అయితే 12 నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ అన్ని షాపులు అయితే ఓపెన్ చేయరు. అప్పుడు 3 తర్వాత అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కూడా బాగానే చెప్పారు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, స్టార్టింగ్ కదా, కొంచెం ఎండింగ్లో అయితే తగ్గిస్తారేమో. కానీ ఏది ముట్టుకున్నా ఒక డ్రెస్ అయితే నేను షాక్ అయ్యానండి. 9000 అంట. అసలు అందులో ఏముందో నాకే అర్థం కాలేదు. డ్రెస్సెస్ ఇవి సెట్ 500. చూసారా, చున్నీ ఉంది కదా, సో 500. బాగుంది కదా, 500కి ఒక డ్రెస్ మొత్తం వస్తుంది, వేసుకోవచ్చు చక్కగా. నాకైతే బాగా అనిపించింది. సో అన్నీ మొత్తం వెరైటీస్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఈ క్లాత్ మెటీరియల్ ఇది 1000 రూపీస్ అంట ఫిక్స్. ఆయన ఇంకా తగ్గించను అన్నాడు, 1000 ఫిక్స్ ఏదైనా. కానీ బాగుంది, పార్టీ వేర్, చాలా బాగుంది. సో ఒక్కటి కాదు, అన్ని టైప్స్ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. సో అన్నీ మీరు చూసేసేయండి. వీలైనంత వరకు అయితే అన్ని వెరైటీస్ మీకు చూపించడానికి ట్రై చేశాను. చాలా వరకు నా వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను. మీకు కూడా అన్నీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఈ శారీస్ బగల్పూరి సిల్క్ శారీస్ అంట. 1200 అయితే చెప్పడము. తీసుకోవాలనుకుంటేనే అడగాలి కదా, నాకు అంత ఇంట్రెస్ట్ లేక జస్ట్ ఊరికే రేట్ అడిగాను. ఇవి 200 అంట జ్యూతి, 150 కూడా ఉన్నాయి. ఇక్కడ కాటన్ పైన వర్క్ ఇచ్చి శారీస్ ఉంటాయి చూడండి. ఇవి ఏ శారీస్ అంటారో నాకు తెలియదు పేరు, కానీ లాస్ట్ టైం మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి తీసుకున్నాము, చాలా బాగుంది. ఈ చున్నీ ఒక్కటి 800 అంట, ఓన్లీ చున్నీ. అది నేను శారీ అనుకొని చూస్తున్నా, బాగుంది కదా అని చెప్పి. సో ఇవి కాటన్ మీద వర్క్ ఉండి శారీస్ ఉన్నాయి. ఇవి కూడా 1500 చెప్పారు. సో రేట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మనం బ్యాలెన్స్ చేసుకొని నచ్చితే తీసుకోవాలి, ఇంకా వదులుకోకుండా. సో ఈ చిన్న షూ అనేది నాకు బాగా నచ్చింది, అందుకే వీడియో తీశాను. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా చూడ్డానికని లోపలికి వెళ్ళాను. లోపల వెళ్ళి జస్ట్ ఇలా బ్యాగ్ని వీడియో తీస్తున్నానో లేదో, నా పక్కన బ్యాగ్స్ అన్నీ పడిపోయాయి కిందకి. చూసారా ఎంత భయపడ్డానో, అసలు నా మీద పడేది. జస్ట్ నేను పక్కన వెళ్ళి నిల్చున్నాను అంతే, నా పక్క నుంచి పడిపోయింది. కొంచెంలో మిస్ అయ్యాను, భయపడ్డాను చాలానే. ఇంకా సరే అని ఇంకా ముందుకు వచ్చాక ఈ డ్రెస్సెస్ అయితే కనబడ్డాయి వర్క్ తోటి. ఇవి టాప్స్ ఓన్లీ
500 అంట ఓన్లీ టాప్స్. ఇక్కడ పైన డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో సెట్స్ 2500 టు 2800 వరకు ఉన్నాయంట. ఈ పర్పుల్ డ్రెస్ అయితే 2800, లాస్ట్ ప్రైస్ వచ్చేసి 1800కి ఇస్తారంట. టూ మచ్ కదా, అసలు 18 కూడా ఎక్కువే అనిపించింది. వర్క్ ఉందని చెప్పి ఒక 1000-1200 వరకు అయితే పెట్టచ్చు, కానీ ఆ సెట్ అంట 1800 అంట లాస్ట్. సో బార్గింగ్ అయితే చేయాలండి ఎగ్జిబిషన్కి వస్తే. వాళ్ళు చెప్పారు కదా అని మనం మొహమాట పడకూడదు, ఎందుకంటే ఇంకా బార్గింగ్ చేయకపోతే మనమే మునిగిపోతాము, లాస్ అవుతాము. నేనైతే అస్సలు మొహమాట పడను. నేను అడిగిన రేట్కి వాళ్ళు ఇస్తే అదొక హ్యాపీ అనిపిస్తుంది. అదే వాళ్ళు టక్కన ఇచ్చేస్తే కూడా ఆలోచిస్తాను, అదేంటి ఎక్కువగా అడిగానా అని. అందుకే బేరం చేసి అడిగి ఒక 100 వేసుకొని లాస్ట్కి తీసుకోవాలి, కానీ వెంటనే వేయకూడదు. సో అదొక హ్యాపీ ఉంటుంది అంతే. సో ఇక్కడ శారీస్ ఏవైతే ఉన్నాయో జార్జెట్ క్లాత్ మీద చికెన్ కర్రీ వర్క్ ఉంది. శారీస్ అయితే చాలా బాగున్నాయి, రేట్స్ కూడా చాలా బాగున్నాయి. 2500, 2800, 35 అలా చెప్పారు. మొత్తం ఆల్ వర్క్ ఉన్నది 35 ఉంది. సో హాఫ్ వర్క్ ఉన్నది 25 ఉంది. మేమెంతకు అడిగాను తెలుసా? 500కి అడిగి వచ్చేసాం. అందరం తీసుకుంటాము, 500కి ఇవ్వండి అన్నాం. రాదు అన్నారు, ఇంకో రేట్ చెప్పన్నారు. లేదు మేము 500 ఇస్తామన్నాం. లాస్ట్ 800 వేసాము. చూసారా, 25 ఎక్కడుంది, 500 ఎక్కడుంది. సో ఇలా బార్గింగ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమైనా అంటారా, ఏమైనా అనుకుంటారా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. బార్గింగ్ అనేది మన హక్కు. సో వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. సో అదండి, శారీ అయితే బాగా నచ్చింది, కానీ మరి 1500 లాస్ట్ అన్నారు. అంత పెట్టాలనిపించలేదు. సో ఒక 1000కి ఇచ్చినా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇవ్వలేదు. ఈ డ్రెస్ అంట 25 అంట. మరి అదేం క్లాత్ ఏం వరకు నాకైతే అర్థం కాలేదు. ఈ బెడ్షీట్స్ పిల్లో కవర్స్తో 250, 200 అలా ఉన్నాయంట. సో కార్పెట్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ సోఫా కవర్స్, మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. ఏ క్యా రేట్ హై భయ్యా? 350. కార్పెట్ 350 అంట. ఈ మ్యాట్ ఒకటి వచ్చేసి 200. ఇక్కడ కూడా బార్గింగ్ చేయాలండి, చేస్తే తక్కువ చేసి ఇస్తారు. ఇక్కడ ఈ సోఫా కవర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ తీసుకుంది, చాలా బాగుందంట. వాషింగ్ మిషన్లో వేసినా కూడా పాడవలేదు. సో నేను కూడా మా ఇంటి కోసం అవి చూస్తున్నాను. ఇక్కడ ఈ కాస్మెటిక్స్ అన్నీ 100, 150 అలా ఉన్నాయి. నెయిల్ పాలిష్ అన్నీ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఒకే షాప్లో. సో పక్కన బ్యాంగిల్స్ పెట్టారు, అదే వాళ్ళ షాప్లోనే. బయట పెట్టిన బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ అంట, కానీ నా సైజ్ ఒక్కటి కూడా దొరకలేదు, అన్ని పెద్ద సైజే ఉన్నాయి. లోపల కొంచెం కాస్ట్ ఉంది. మా ఫ్రెండ్ ఇవి తీసుకుంది, వైట్ బ్యాంగిల్స్. ఏవైనా మనం ఫంక్షన్లో గట్టా కలిపి వేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇది 350 అంట సెట్టు, ఇది 300 అండి, ఇది కూడా 300. సో ఇవన్నీ లోపల ఉన్నాయి సెట్స్ అన్నమాట. ఈ క్రీమ్ కలర్ బ్యాంగిల్స్ మా ఫ్రెండ్ తీసుకుంది. ఇంకో మెరూన్ అండ్ గోల్డ్ చూపించాను కదా, అవి ఇంకో ఫ్రెండ్ తీసుకుంది. సో బ్యాంగిల్ షాపింగ్ అయిపోయాక బాగా ఆకలేసిందని చెప్పి ఎదురుగానే ఈ చిన్న రెస్టారెంట్ కనిపిస్తే వచ్చాము ఏమైనా తిందామని. రేట్స్ చూస్తే చాలా టూ మచ్గా ఉన్నాయండి. స్టార్టింగే 500 అంట. సో బయటనే తిందాంలే అవసరమా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము.
నిజంగా ఎగ్జిబిషన్‌లో కంటే బయటనే ఇంకా కాస్ట్ తక్కువ ఉంటుంది ఏదైనా సరే. సో, అలా ముందుకు వెళ్తుంటే మాకు తెలిసిన ఆవిడ గుజరాతీ డ్రెసెస్ అమ్ముతది తను. సో, తన దగ్గర ఆగాము ఏమైనా డ్రెసెస్ చూద్దామని. చాలా బావుంటాయండి ఈ డ్రెసెస్. ఎప్పటికి ఎవర్ గ్రీన్ ఇవి. మేము ఫ్రెండ్స్ అంతా తన దగ్గర ఎప్పుడు కొంటుంటాము. సో, నేను మా ఫ్రెండ్ ఇద్దరం చెరొక డ్రెస్ అయితే తీసుకున్నాము. సో, షాపింగ్ అంటాం గానీ ఎగ్జిబిషను 50% కూడా మేమెప్పుడు తిరగలేదు. అలసిపోతామండి నడిచి, నడిచి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది. సో, మేమైతే ఇంటి దగ్గర నుంచి 3:00కి స్టార్ట్ అయ్యాము. ఇంటికొచ్చేసరికి 9:30 అయింది. ఒక్కో చోట ఆగి చూసుకుంటా వెళ్ళేసరికి చాలా అలసిపోతాం. మొత్తం ఇంకా చూడలేం గూడాను. టైం అయిపోతూ ఉంటుంది. ఈ షాల్ అనేది 1200 అంట. మా ఫ్రెండ్ అడిగింది రేటు కానీ వాళ్ళు తగ్గించలేదు. ఈ స్వెటరు ఇంకొక ఫ్రెండ్ చూస్తుంది. ఇది కూడా 1000, 1200 చెప్పారు. మేము 500కి అడిగాము. సో, ఇవ్వక ఇచ్చాడు. బావుంది. నేను జస్ట్ ట్రై చేశాను ఎలా ఉందని చెప్పి. సో, అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ చెక్కతో చేసిన ఫోటో చాలా బావుందండి అసలు సీనరీ. పెద్ద పెద్ద ఇల్లుండాలి గానీ, అలాంటివి ఒక ఇంట్లో పెడితే చాలా బావుంటుంది. చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. సో, చూడండి మీరు కూడా. ఈ ఎగ్జిబిషన్‌కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ట్రైన్ కూడా అండి. సో, పెద్దవాళ్ళు, పిల్లలు చాలామంది ఉంటారు కదా నడవలేరు. వాళ్ళు ఈ ట్రైన్‌లో కూర్చొని ఎగ్జిబిషన్ మొత్తం చూడొచ్చు అండ్ విండో షాపింగ్ కూడా చేయొచ్చు. మనం కూడా నడిచి తిరగలేమేమో కానీ ఇది మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తుంది ట్రైను. సో, ఇంక మేము ఎగ్జిట్ గేట్‌కొచ్చేసాము. చూసారా వచ్చేటప్పుడు ఎంత వెలుతురుండే, వెళ్ళేటప్పుడు చీకటి పడిపోయింది. సో, బయటికి వెళ్ళిపోతున్నాము. బయట కూడా షాపింగ్ చాలానే ఉంటుంది. ఇన్ని వెరైటీస్ ఉండవు. చిన్న చిన్న ఐటెమ్స్ అయితే చాలానే ఉంటాయి. చెవులవి, గాజులు, చిన్న చిన్న పిల్లో కవర్స్, చున్నీసు ఇవి చాలా తక్కువే ఉంటాయి లోపల కంటే. ఎందుకంటే లోపల స్టాల్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇంత అమౌంట్ ముందే కట్టాలి. సో, చాలామంది అంత డబ్బులు కట్టుకొని స్టాల్ పెట్టుకోలేరు కాబట్టి బయట పెట్టుకుంటారు కొంచెం తక్కువలో. ఇదండి బయట వెళ్ళే దారిలో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి. ఇక మా ఎగ్జిబిషన్ టూర్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ జెంట్స్ కూడా వస్తుంటారు. కానీ ఈసారి మేము లేడీస్ వరకే వెళ్ళాము. వాళ్ళతో అయితే ఈవినింగ్ లేట్‌గా వెళ్తాము. నైట్ 12 అయిపోతుంది. మేమైతే చక్కగా మధ్యాహ్నం వెళ్ళిపోయి 9 వరకు ఇంటికి వచ్చేసాము. వెలుతురులో కూడా ఎగ్జిబిషన్ చాలా బాగా కనిపించింది. సో, ఇదే బాందీ డ్రెస్ నేను తీసుకున్నాను గ్రే కలరు. అది ఐరన్ చేశాక ప్రింట్ అనేది డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా సోఫా కవర్స్ నాకు 800కి ఇచ్చాడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ డైనింగ్ కవర్స్ ఒక్కొక్కటి 200. మా సోఫా కలర్ గ్రే కదా, అందుకే నేను గ్రేయే తీసుకున్నా. కర్టన్స్ కూడా గ్రేయే ఉంటాయి. వీటితో పాటు 2 ఇయర్ రింగ్స్ కూడా కొన్నాను. అవి కూడా ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది. సో, ఇదండి నా ఎగ్జిబిషన్ వీడియో. షాపింగ్ చేస్తూ చూస్తూ వీడియో తీశాను. సో, ప్లీజ్ వీడియోని లాస్ట్ దాకా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో, ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.